ఇక బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. దేవాలయాలు నిర్మాణాలు జరిగే విధంగా కూడా కూటమి సర్కార్ ముందుకు వెళ్తుందన్నారు. ఇక రాయచోటి నియోజకవర్గంలో సుమారు 22 కోట్లతో దేవాలయాల నిర్మాణాలు జరిగాయన్నారు. ఇక సంబేపల్లి మండలంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కంటే పండుగ రోజు సుమారుగా 2,900 కోట్ల రూపాయలు ఎందరో అభాగ్యులు అంటే రాష్ట్రంలో 64 లక్షల మంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళ కోసం గత 23 నెలలుగా ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం దిగ్విజయంగా ఉంది. ప్రతి ఒక్క గ్రామంలో వార్డులో అలాగే ప్రతి ఒక్క దగ్గర చర్చ ఒకటే ఉంటుంది. 1వ తారీఖు వస్తే ఇంటి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడనే దానికి ఒక్కటి చాలు. ఈ విధంగా భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఇంత దిగ్విజయంగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో 200 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటే ఒకసారి గుర్తు చేసుకోవాలి.